నంద్యాల రాజకీయం ఏపీలో బాగా ప్రచారంలో ఉంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశమైన విషయంగా ఉన్న వాస్తవం కూడా తెలిసిందే. నంద్యాలలో రెండు పార్టీల అభ్యర్థులు తమ సవాళ్లను కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే వెల్లడించారు. అయితే అధికార పార్టీ రాష్ట్రంలో ఎక్కడా చేయనటువంటి పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు నంద్యాలలో చేసి ప్రజల ఓట్లను సాధించాలి అనే ఆలోచనలో ఉంది. అందుకే భూమా ఎన్నిసార్లు కోరినా పూర్తి కాని పనులు నంద్యాలలో రోడ్ల వెడల్పు, పేదలకు ఇళ్ల నిర్మాణం, కొత్తగా పేదలకు కాలనీ మొదలైన పనులకు శంకుస్థాపన చేయాలని, వాటిని అమలు చేయాలని, ఓట్లు రాబట్టుకోవాలంటూ టీడీపీ ఉవ్వుళ్లూరుతోంది. దానిలో భాగంగా నంద్యాలలో ఎన్నికల మాయాజాలానికి తెరలేపారు సైకిల్ అధినేత. 3 ఏళ్లుగా నంద్యాలకు పైసా ఖర్చు చేయని నాయకులు తాజాగా రహదారులు, డ్రైనేజీల మరమ్మతుల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్లు హడావిడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు సుమారు 114 కోట్ల రూపాయల విలువైన పనులను రహదారి, డ్రైనేజీ పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు సర్కార్ వారు. స్వల్పకాలిక టెండర్ల ద్వారా పనులు ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతాయని, ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి పనులు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మొత్తానికి అధికార పార్టీ 114 కోట్ల బండారం నంద్యాలలో బయటపడిందని నాయకులు, వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.